నేను గురువు ద్రోణాచార్యుని కలవడానికి వచ్చాను. కుదరదు. ఇప్పుడు గురువు గారిని ఎవరూ కలవడం కుదరదు. ఆయన ధ్యానంలో ఉన్నారు. వెళ్ళు, తర్వాత కలు. బాలక, నేను చాలా దూరం నుండి ఒక ముఖ్యమైన పని మీద గురువు గారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. ఒక్కసారి నా గురించి వారితో చెప్పండి. నువ్వు ఎవరైనా సరే నాకు అనవసరం. నేను ఒకసారి చెప్పాను కదా, నీకు అర్థం కాలేదా? నేను హస్తినాపురానికి యువరాజుని, దురదృష్టనుడి పుత్రుడు దుర్యోధనుడిని. నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అహంకార బాలకులారా, నేను మిమ్మల్ని ప్రేమతో అడుగుతుంటే మీరు మాత్రం నన్నెంతగానో బాధ పెట్టేలా మాట్లాడుతున్నారు. బాలకులారా, నా గురించి మీకు తెలీదు. నేను మీలో ఉన్న అహంకారాన్ని ఒక క్షణంలో మిమ్మల్ని ఆవహించగలను. నువ్వు నా అహంకారాన్ని ముక్కలు చేస్తావా? కానీ దానికన్నా ముందు నేను నిన్ను నలిపేస్తాను. అన్నయ్య దుర్యోధన, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరైనా మా అన్నయ్యని వెతకండి. దుశ్శాసన, చింతించకు. దుర్యోధని వెతుకుదాం. సహోదరులారా, మనం ఏమైనా చెయ్యాలి. విషయం ఏంటి బాలకులారా? ఎందుకింత కంగారు పడుతూ ఉన్నారు? గురుదేవా, ఒక రాక్షసుడు వచ్చాడు. అన్నయ్య దుర్యోధనని ఎత్తుకొని మాయమైపోయాడు. మా అన్నయ్య ఎలా తిరిగి వస్తారు? దుశ్శాసన, నువ్వు బాధపడొద్దు. అందరూ కలిసి దుర్యోధన్ని వెతుకుదాం. ధైర్యంగా ఉండు. నీ సహోదరులందరూ పాండవులు మేమున్నాం. నకులా, నువ్వేం చేస్తున్నావు? రాక్షసుడు దుర్యోధనుని తీసుకెళ్లిపోయాడు. అతను గురుదేవుని ఆశీర్వాదం పొందటం కోసం తప్పకుండా తిరిగొస్తాడు. ఆ సమయానికి కావాల్సినవి ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను. అహంకారి అయిన దుర్యోధనుని మనమే భరించలేకపోయాం, కానీ ఆ రాక్షసుడు అతన్ని ఎన్ని గంటలని భరిస్తాడు? ఆ రాక్షసుడు తప్పకుండా దుర్యోధనుని వదిలేస్తాడు. సహోదరా, నువ్వు ఈ సమయంలో ఇలా మాట్లాడడం చాలా తప్పు. సహోదరుడు ఎలా ఉన్నా కూడా మన సహోదరుడే. బాలకులారా, మీరు ఇలాగే పోరాడుతూ ఉంటారా? నన్ను ఎదుర్కోగలరనే ధైర్యం ఉందా? ఇలా చూడండి, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. ఆశ్రమానికి స్వాగతం పలుకుతున్నాం. హఠాత్తుగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని స్వాగతం పలకడం కోసం నాకు అవకాశం దొరకలేదు. పువ్వులు సువాసన వెదజల్లుతున్నాయి. నకులా, తను మా అన్నయ్యని ఎత్తుకు వెళ్ళాడు. నువ్వు తనని స్వాగతిస్తావా? కపట రాక్షసుడా! మా అన్నయ్య దుర్యోధనుడు ఏడి? మా అన్నయ్యని తీసుకురా. తీసుకొస్తాను. నువ్వెందుకు కోపగించుకుంటున్నావు? ఈ కోపం కారణంగానే నేను నీ సోదరుని తీసుకువెళ్ళిపోయాను. అయితే సరే, ఒక ఆట ఆడుకుందాము. ఒకవేళ దుర్యోధనుని నువ్వు కనిపెట్టావు అంటే అతను నీకు తిరిగి లభిస్తాడు. ఒకవేళ మీరందరూ కలిసి అతన్ని కనిపెట్టలేకపోయారంటే అతను మీకు ఎప్పటికీ లభించడు. దుర్యోధనుడిని మేము వెతుక్కుంటాం. మీకు సవాల్ విసురుతున్నాము. మిత్రులారా, ఆక్రమించండి. ఆగు యువరాజా, కోపం వల్ల మనసు చెలిస్తుంది. నాకు గుర్తుంది, మీరు హస్తినాపురానికి యువరాజు. దయచేసి కోపాన్ని శాంతంగా మార్చుకోండి. నేను వెళుతున్నాను. కపట రాక్షసుడా, నన్ను కిందకు దించు. ఎవరైనా నన్ను కాపాడండి. నీటిని తీసుకోండి అయ్యా. మా పాండవులందరూ కలిసి దుర్యోధనుని వెతుక్కుంటూ వెళ్ళారు. జలం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను వెళుతున్నాను. ఎవరైనా నన్ను కిందకు దించండి. ఏదైనా చేయండి. ఈ బాలకులు చాలా చతురులాగా కనిపిస్తున్నారు. నేను వీళ్ళకి గుణపాఠం నేర్పిస్తాను. బాలకులారా, మీరు చాలా తెలివైన వాళ్ళు, కానీ నాకంటే మాత్రం కాదు. ఇదిగో నేను వెళ్తున్నాను. రాక్షసుడు వెళ్ళిపోయాడు. ఈ మంచులో మనం ఎక్కడికి అని వెళ్ళి వెతుకుతాం.
వెతుకుదాం భీమన్నయ్య. నేను ఆ రాక్షసుడికి పూలమాల వేశాను కదా, ఆ వాసన ఒక పగలు ఒక రాత్రి వస్తూనే ఉంటుంది. మనం ఆ వాసన ద్వారా తర్వాత కార్యక్రమం కూడా మొదలు పెడదాం. నకులా, నువ్వు చాలా తెలివైన వాడిలా ఆలోచిస్తున్నావు. వాసన అటువైపు నుంచి వస్తుంది, రండి వెళ్దాం. రాక్షసుడా, నేను హస్తినాపురానికి యువరాజుని, దుర్యోధనుడి పుత్రుడి దుర్యోధనుడిని నువ్వు బందీ చేశావు. అది చాలా పెద్ద తప్పు అవుతుంది. నన్ను విడిపించడం కోసం గురువు గారు ఖచ్చితంగా ఎవరినైనా పంపించుంటారు. వాళ్ళు రావగానే నిన్ను లాక్కు వెళ్తారు. అలా కాకపోయినా కూడా నా సైనికులనైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నిన్ను అంతం చేస్తారు. చింత చచ్చిన పులుపు చావలేదు. నువ్వు యువరాజన్న అహంకారం నీలో ఇంకా పోలేదు కదా. నీకిప్పుడే తగిన గుణపాఠం నేర్పిస్తాను. మీ సహోదరులు పాండవులు నన్ను వెంబడిస్తూ వచ్చి వాళ్ళు సగం వరకు రాగలిగారు. నేను కూడా వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా సమాధానం చెప్పాను. వాళ్ళందరూ ఈ పర్వతం పైనే ఎల్లప్పటికీ తిరుగుతూనే ఉంటారు. పాండవులా? మనం ఇప్పుడు ఈ పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. దుర్యోధన లేగు, దుర్యోధన లేగు, లేగు దుర్యోధన. బాలకులారా, మీరిక్కడికి ఎలా రాగలిగారో చెప్పండి. నేను మీలో ఎవరిని వదిలిపెట్టను. నేను వెళ్తున్నాను. ఇదిగో 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 ఎలా ఉంది? ఇదిలా ఉంది, ఇదిలా ఉంది. రాక్షసుడా, యుద్ధం చేసేటట్టంటే నాతో చెయ్యి. నేను వెళ్తున్నాను. మీ బాలకులందరికీ భయం అంటే ఏంటో తెలుసా లేదా? నేను రాక్షసుణ్ణి. నన్ను చూసి భయపడకుండా పైగా నా వెంబడే వస్తూ ఉన్నారు. రాక్షసుడా, మేవింతవరకు ఎవరిని చూసి భయపడలేదు తెలుసా? నువ్వు కూడా అలాంటి వాడివే. పదండి, బయలుదేరదాము. నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. ఎలా ఉంది? నాకు ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళు నా ప్రాణాల్ని కాపాడుతున్నారా లేదా నా కథని ముగించాలని చూస్తున్నారా? గురుదేవ ద్రోణాచార్య, నేను మిమ్మల్ని కలిసి చాలా ధన్యున్నైపోయాను. నాకు మీరు మీ పాదాలు తాకే అనుమతినివ్వండి. గురుదేవా, నన్ను మన్నించండి. నేను మీ బాలకుల్ని బంధించాను. కానీ నా అసలు ఉద్దేశం మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవాలని, వేరు కాదు. దుర్యోధనుడి అహంకారం నన్ను రెచ్చగొట్టింది. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. పైకిలే. మానవుడైనా దానవుడైనా మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. కట్లు విప్పండి. దుర్యోధన, ఇతన్ని క్షమించమని అడుగు. మీరు చెప్తున్నారు, అందువల్ల నేను వీళ్ళ దగ్గర క్షమాపణ అడుగుతాను.
హస్తినాపుర యువరాజా, నాకు మీ గద నుండి ఎలాంటి భయము గాని భీతి గాని లేదు. కానీ మీరు మాత్రం మీ అహంకారాన్ని అదుపులో ఉంచుకోండి. గురుదేవా, నేను పాండవుల యొక్క శక్తిని సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నాను. వారు దేన్నైనా ఎంతో సాహసంతో చతురతతో ఎదిరించగలిగారు. ఇక మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి. సెలవు.